హలో ఎఫ్ఎఫ్ఎల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మ్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్. మళ్ళీ ఒక మంచి సెలబ్రేషన్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాము. ఏం సెలబ్రేషన్స్ అబ్బా, మొన్ననే న్యూ ఇయర్ అయిపోయింది, ఫెస్టివల్కి ఇంకా టైం ఉంది, ఇంతలోగా మీరేం సెలబ్రేట్ చేసుకున్నారు అంటారా? మీరు ఒకసారి లుక్ వేసేయండి. ప్లే గ్రౌండ్ చూసారా ఎంత నిండుగా ఉందో, కలర్ఫుల్గా. స్టూడెంట్స్, టీచర్స్, చిన్నపిల్లలు అందరు ఇక్కడే ఉన్నారనమాట ప్లే గ్రౌండ్లో. ఈ పాటికి ఈ థీమ్ చూసిన తర్వాత మీకు అర్థమైపోయే ఉంటుంది అనుకుంటున్నాను. సరేలే, మీరు చెప్పే లోపలే నేనే చెప్పేస్తాను. అదేనండి, ప్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్. మా కాలేజ్లో అయితే ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేస్తారు. సంక్రాంతి అంటే ఇలానే ఉండాలి అన్నంత రేంజ్లో ఉంటుందన్నమాట సెలబ్రేషన్స్. ముందు మీరే చూస్తారుగా. ఫస్ట్ అయితే మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ సెలబ్రేషన్సే అనమాట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఫస్ట్ రంగోలీ థీమ్స్ ఉంటుంది. మనకి ఇష్టము ఏ రంగోలీ అయినా వేసుకోవచ్చు, ఏ థీమ్ అయినా తీసుకోవచ్చు. స్టూడెంట్స్ వేసుకోవచ్చు, టీచర్స్ వేయచ్చు, టీచర్స్ హెల్ప్ తీసుకోవచ్చు, మన ఇష్టము. మనం ఏ ముగ్గైనా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ ప్లే గ్రౌండ్ని డివైడ్ చేసేస్తున్నాము. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క ముగ్గు వేయాలి కాబట్టి వాళ్ళ సెక్షన్కి కొంత ప్లేస్ అనేది వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. సో మొత్తం దుమ్మంతా లేపేసేసి వాళ్ళైతే డివైడ్ చేసేసుకున్నారు. ఇంకా స్టార్ట్ చేస్తున్నారనమాట ముగ్గులు వేయడము. ఒక్కొక్క ముగ్గు దగ్గర ఒక్కొక్క టీచర్ ఉంటారు. అలా వాళ్ళ దగ్గర ముగ్గు వేయించాలి, లేదంటే టీచర్స్ అయినా ముగ్గు వేయచ్చు. ఇంకా మా వాళ్ళు అయితే అస్సలు ఆగరనమాట. వాళ్ళలో ఉన్న ఒక్కొక్క టాలెంట్ని బయటకు తీస్తారు. ఆ సందర్భాలు అనమాట ఇవన్నీ. సో మీరు కూడా చూసేసి ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. ఆ టైంకి అందరూ రంగోలీస్ కూడా కంప్లీట్ చేసేసారు. ఆ తర్వాత లంచ్కి పంపిస్తారు. ఇక్కడ ఇవే అనమాట వాళ్ళు వేసిన రంగోలీస్ అన్నీ కూడా. ఇక్కడ ఆల్రెడీ వెళ్ళిపోయారు అందరూ, అందుకే వీడియో ఇంత క్లారిటీగా ఉంది. లంచ్ టైం అయిపోయిన తర్వాత 1:30 ఆ టైంకి వస్తారు. ఆ తర్వాతే అనమాట అసలైన సెలబ్రేషన్స్. సో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ భోగి ఉంటుంది, అది హైలైట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో డోంట్ మిస్ అవుట్. లంచ్ టైం అయితే అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు గ్రౌండ్ అనమాట. ఇక్కడ మధ్యలో ఫోటోషూట్స్ అలా తీసుకుంటూ ఉన్నాము. సార్ అయితే ఇక్కడ ఏ ముక్కు బాగుందో చెప్తున్నారనమాట. ఆ చివరిగా ఉన్న దానికి ఫస్ట్, అది అందరికీ చాలా బాగా నచ్చింది. అది డిఏ సెకండ్ ఇయర్ వాళ్ళు వేశారు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ డిఏఈ ఫస్ట్ ఇయర్స్ వేశారు, అది సెకండ్. ఇంకొకటి చిన్నపిల్లలు వేశారనమాట, అది 7th క్లాస్ వాళ్ళకైతే థర్డ్ వచ్చింది. సో ఇలా పార్టిసిపేట్ చేసామా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా సెకండ్ వచ్చిందా అనేది సెకండరీ అనమాట. ఇక్కడ ఓన్లీ మనం ఎంజాయ్ చేయాలి, దానికోసమే ఇక్కడ మేము ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. షీ ఈజ్ అవర్ స్కూల్ ప్రిన్సిపల్, షీ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రోగ్రామ్. ప్రేయర్ సాంగ్తో అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సారీ, నేను ఆ మ్యూజిక్స్ ఏవి వేయలేను, ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు నన్ను వేస్తారనమాట. తర్వాత సాంగ్ నేమ్ అయితే చెప్తాను. ఆల్మోస్ట్ మనందరికీ తెలిసిందే ఈ సాంగ్, మీరు కూడా మనసులో పాడేసుకోండి.
గణనాయక సాంగ్ ఉంది కదా, అదే అనమాట. సో దాంతో మా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ప్రేయర్ సాంగ్ తర్వాత ఇంకా మొత్తం డాన్స్ పర్ఫార్మెన్సెస్ అనమాట. సో లెట్స్ వాచ్ ఇట్. ఇది చిన్నపిల్లలు చేస్తున్న ర్యాంప్ వాక్. ఆ ట్రెడిషనల్ వియర్లో వాళ్ళందరూ అలా వస్తుంటే నిజంగా అసలు లైవ్లో చూసేటప్పుడు అయితే సూపర్గా ఉండింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం దీనికి. నిజంగా చాలా క్యూట్గా ఉండింది వీళ్ళు చేసిన ర్యాంప్ వాక్ అయితే.
ఇదే ఫైనల్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ భోగి ఉంటుంది. సో అక్కడైతే రెడీ చేసేసారు భోగిని. అక్కడ నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయన్నమాట. సో లెట్స్ వాచ్ ఇట్ అవుట్. చూడండి మా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్గా స్టూడెంట్స్వి చిన్నపిల్లలవి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం భోగి దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడైతే హై లెవెల్లో ఉంటుంది, ఎందుకంటే టీచర్స్ ఇక్కడ దీని చుట్టూ తిరిగి డ్యాన్స్ వేస్తారనమాట. మేము ఇంకా లోపల భోగికి మంట పెట్టలేదు, ఎందుకంటే తిరిగేటప్పుడు స్టూడెంట్స్ కూడా ఉంటారు, చిన్నపిల్లలు కూడా, నిప్పు ఉంటుంది కదా, అందుకే భయము. మొత్తం తిరిగేసి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అంతా అయిపోయిన తర్వాత భోగికి మంట పెడతాము. సో లెట్స్ వాచ్ ఇట్ అవుట్. ఆల్మోస్ట్ సెలబ్రేషన్స్ అయితే ఇంకా ఎండ్ అయిపోయే టైం అయితే వచ్చేసింది. మేము ఎంత ఎంజాయ్ చేసామో మీరు కూడా అంతే ఎంజాయ్ చేసి ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి మేము చెప్పినట్టు సెలబ్రేషన్స్ ధూమ్ధామ్గా ఉందో లేదో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకొక మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాము. అంతవరకు బాయ్ గాయ్స్, టేక్ కేర్, బీ పాజిటివ్.